విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయనున్నారు. ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ వేగంగా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక కాలేజ్ ఏర్పాటు చేసి 5 కాలేజీలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఆ పనులను ఆపివేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే కుట్రను అడ్డుకునే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య జగన్ గారి పాలనలోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నెల 28వ తారీఖు నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే నిరసన ర్యాలీలు అంటే 28వ తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్లో బ్యాంక్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రేపు 28వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి బ్యాంక్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి, అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో దాన్ని విరమించుకోవాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజానికాన్ని కావచ్చు, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ పశ్చిమ నియోజక ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా శరవేగంగా నడుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ బయటకు వచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పని అదనంగా 17 మెడికల్ కాలేజీలకి స్థలం సేకరించడం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికల్లో కోర్టు టైంలో కూడా మిగతా 2 కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి, సుమారుగా 7 కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్ స్టేజ్లో ఉంటే వాటిని అమ్మడానికి, అదేవిధంగా మిగతాది 10 మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించి నిర్మాణ దశలో వివిధ దశల్లో వాటన్నింటినీ కూడా రెడీగా ఉంటుంటే పనులు వాటిని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆపేసి కుట్రతో ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ వైద్యశాలల్ని, ప్రభుత్వ ఏదైతే మన వైద్య కళాశాలలు కడతాం వాటిని అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారులతో కుదుర్చున్న డీల్ని రద్దు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతుంటే, కాదు ఆ వైద్యాన్ని మేము అమ్ముతాము, వైద్యానికి డబ్బులు కట్టాల్సిందే, చదువుకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరికైనా కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి వైద్యాన్ని ఉచితం చేసిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ధర్నా చౌక్లో ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. మాకు ఆరోగ్యశ్రీ బిల్స్ రావట్లేదు, మీ ఆరోగ్యశ్రీ వైద్యం ఆపేస్తామని చెప్పని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. మరి పేద ప్రజలు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి? ప్రభుత్వ కాలేజీలేమో అరాపర సౌకర్యాలు ఉన్నాయి పదాకు ఉన్న వాటిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కళాశాల ఓపెన్ చేసి ఉచితంగా మెడికల్ చదువుకునే విధంగా, అదేవిధంగా ఉచితంగా వైద్యం చేసే విధంగా ఉన్న ఫెసిలిటీస్ని PPP అని చెప్పని
ప్రతి ఒక్కటి కూడా అమ్మేసే విధంగా చేయడం చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వైద్యాన్ని అమ్మే విధంగా కాకుండా, విద్యని అమ్మే విధంగా కాకుండా, ప్రజలకి ఉచితంగా ప్రభుత్వం చేయాలని చెప్పిన ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన తీరుని మీరు ఫాలో అవ్వాలి తప్ప, అది కాకుండా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ప్రజా ఉద్యమానికి మీరు బలికాక తప్పదు. తప్పకుండా ఇప్పటికే ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. మీరు సంక్షేమ పథకాలు అందించట్లేదు, వైద్యం అందించట్లేదు, విద్య సరిగ్గా అందించిన పరిస్థితి లేదు. ఈ 15 నెలల కూటమి ప్రభుత్వం అంతా కూడా కళ్ళబొల్లు కబుర్లతో, గ్రాఫిక్స్తో ఏదో అమరావతిలో అది కట్టేస్తున్నాం, ఇది కట్టేస్తున్నాం అని చెప్పని ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప ఎక్కడ కూడా పరిపాలన గాడిలో లేదు అని చెప్పని ఈ 15 నెలల పరిపాలన చూస్తున్న అర్థమవుతుంది. మీరు గ్యాస్ సిలిండర్ ఉన్నారు ఉచితం అని చెప్పన్నారు. వాటిలో ప్రజలు కలుస్తుంటే అసలు మాకు ఎవరు డబ్బులు పడట్లేదని చెప్తున్నారు. ఉచిత గ్యాస్ అనేది మాకు డబ్బులే పడట్లేదని చెప్తున్నారు. మీరు పెట్టిన పథకం ఏది విజయవంతమైంది? ఇప్పటి వరకు ఎక్కడ విజయవంతమైంది చెప్పండి ఒకసారి. ఏం విజయవంతమైంది మీకు ఇప్పటి వరకు పెట్టిన పథకాల్లో? ఇవన్నీ కూడా కట్టి పెట్టి మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మాత్రం మీ ద్వారా నేను ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా హెచ్చరిస్తున్నాను. గారు ఆదేశించారు. అదే మేరకు అందరం కలిసి కూడా ఈ ప్రైవేటీకరణని నిరసిస్తూ భారీ ర్యాలీని చేయాలని చెప్పేసి కూడా మేము అందరం అనుకోవడం జరిగింది. మరి పేద ప్రజలకి ఉచితంగా విద్యను అందించాలి, వైద్య విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక గొప్ప ఆశయంతో ఆనాడు 17 మెడికల్ కాలేజెస్ ని తయారు చేయాలి, ప్రజలకు అందించాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తే, ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ యొక్క కాలేజెస్ రన్నింగ్ లోకి వస్తే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు, ప్రజలందరూ గుండెల్లో నిలిచిపోతారు ఒక భయంతో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ ఈరోజు ఈ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ కళాశాలలన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా విద్యను అమ్ముకునే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి. రేపటి రోజు 28వ తారీఖు జరగబోయేటువంటి ర్యాలీలో మెడికల్ విద్యార్థులు అందరూ కూడా, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా భారీ స్థాయిలో బయటికి వచ్చి ఇప్పటికే మరి ఏదైతే సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ సంతకాల సేకరణ పెట్టినా ఇది చాలా తప్పు, ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది అని చెప్పేసి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. మరి వేలల్లో మేము సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. దీన్ని బట్టే అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత తప్పు నిర్ణయం తీసుకుందో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉంది అనేది. కాబట్టి రేపు వేలాదిగా జనాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, జయప్రదం చేయండి ప్రజలారా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి, జయప్రదం చేయండి ప్రజలారా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి, జయప్రదం చేయండి ప్రజలారా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమానికి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి, మెడికల్ కాలేజీల రద్దు చేయాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను 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 రద్దు చేయాలి, మెడికల్ కాలేజీల రద్దు చేయాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్
గారి నాయకత్వం రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీను గారి నాయకత్వం వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీను గారి నాయకత్వం రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను